ఒక డేరింగ్ స్టెప్పే. ఎందుకంటే అమ్మ ఇక్కడ బెడ్ రిడెన్ అయినప్పుడు మీరక్కడ చెన్నైలో 4 ప్రాజెక్ట్స్ కనుక మీరు ఆపేసి ఉంటే ఉండుంటే అప్పుడు నేను ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయలేను కదా! అది నేను డిఫరెంట్‌గా ఉండేది. దాటలేను గదా! కెరియర్ మొత్తం చేంజ్ చేంజ్ అయిపోయేది. అయిపోయేది. అందుకే దీనికి సొల్యూషన్ మా అమ్మగారు నాతో ఉంటే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. కాబట్టి నర్స్ వాళ్ళున్నా బెడ్డింగ్ కానీ, ఫుడ్ కానీ అన్నీ నేనే చేసి అప్పుడు షూట్‌కెళ్ళేదాన్ని. ఓకే. బికాజ్ నేను లేకపోతే నర్స్ చేయాలి. హ్మ్. నేనున్నంత వరకు నేనే చేయాలి గదా! ఓకే. సో, సో, అన్నీ చేసి పెట్టేసి ఎళ్ళిపోయి మళ్ళీ వచ్చేవారు. మంచిగా ఓకే. ఒక్కొక్క రోజు ఒక్కో ఛాలెంజ్, ఒక్కో రోజు ఒక్కో టాస్క్ రకరకాలుగా ఉండేది. ఆవిడ ఐసీయూలో ఉంటే హాస్పిటల్‌లో ఆ బెడ్ మీదే పడుకునేదాన్ని నేను. 40 హ్మ్. డేస్, 50 డేస్ కూడా. ఓహ్! ఆహ్, అలానే మేనేజ్ చేశారు. హాస్పిటల్ షూట్స్ అండ్ ఆల్. ఈ షూట్ గ్యాప్‌లో పడుకునేదాన్ని లొకేషన్‌లో. హ్మ్. అమ్మా! అది తలుచుకుంటే గూడా ఏడుపాగదు. ఓకే. ఓకే. ఆహ్, కానీ ఆ చెన్నై ప్రాజెక్ట్స్ వల్ల మీకు కెరియర్ ప్లస్ అయింది. చాలా ఎక్కడికి వెళ్ళినా నిన్నే పెళ్లాడతా సీరియల్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు హ్మ్. ఎవ్రీబడీ యూజ్డ్ టు కాల్ మీ పూజిత, పూజిత అని పిలిచేవాళ్ళు నన్ను. హ్మ్. బికాజ్ ఇక్కడ ఒక పుట్టుమచ్చ. హ్మ్. ఆ క్యారెక్టర్ ఆ పుట్టుమచ్చతోనే హీరోయిన్‌ని రికగ్నైజ్. అదే ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఎక్కడికెళ్ళినా పూజిత, పూజిత అనేవాళ్ళు. ఆడపిల్ల సీరియల్‌లో నన్ను ఎక్కువ సుశీల. నేను మళ్ళీ కమ్‌బ్యాక్ అయిన తర్వాత హ్మ్. ఈటీవీలో ఫస్ట్ ప్రాజెక్ట్ వాస్ ఆడపిల్ల. 3 సిస్టర్స్ ఉండేవాళ్ళం. సూపర్ డూపర్ హిట్. హ్మ్. ఆడపిల్ల, దాని తర్వాత భార్యామణి. ఇన్ని వందల ప్రాజెక్ట్స్ చేసినా ఇప్పటికి నన్ను ఆడపిల్ల సుశీల లేదా భార్యామణి శాంత అని పిలుస్తారు. లేదా నిన్నే పెళ్లాడతా. యూ ఉచిత. ఫీల్ సో హ్యాపీ అంటే నన్ను చూడంగానే వాళ్ళింట్లో అమ్మాయిలాగా బాగున్నారా అని అడిగేస్తారు. సో హ్మ్. అంత క్లోజ్డ్‌గా మూవ్ అయ్యాం డైలీ సీరియల్స్ వల్ల. అంటే సీరియల్స్ అనంగానే జనరల్‌గా ఇంట్లో ఉన్న విమెన్ అందరూ కనెక్ట్ కనెక్ట్ అయిపోతారు. అయిపోతారు. ఎట్లా అంటే ఇంకా డైరెక్ట్‌గా కనబడితే గూడా ఇంక మన వాళ్ళే అన్న మన వాళ్ళు ఫీలింగ్‌లోకి అనుకుంటారు. వెళ్ళిపోతూ ఉంటారు. సో, అలా రికగ్నైజ్ చేయడం అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ యెస్. నిజం సో చెప్పాలంటే. ఎయిర్‌పోర్ట్‌లో లేదా రైల్వే స్టేషన్స్‌లో అయితే మీరు నమ్మరు, టికెట్ లేకుండా కూడా ట్రైన్ ఎక్కేసేదాన్ని నేను. అంటే అడగరని ధైర్యమా? లేకపోతే లేదు. ఏం ఎవరో కాదులే. ఒకళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు నాకు. మీరైతే కూర్చోండి. తర్వాత టీసీ వస్తే చూసుకుందాం. అండ్ టీసీ గూడా అదేంటమ్మా రేపు షూటింగా? సరే నేనేదో ఒక బెర్త్ అరేంజ్ చేస్తాను. మీరైతే కూర్చోండి. థర్డ్ ఏసీలో కూర్చోండి. మెల్లగా సెకండ్ ఏసీకి పంపుతాను అనేవారు. అవును నెక్స్ట్ సీరియల్ ఏమైద్దమ్మా అని అడిగేవారు. అలా ఓకే. చాలా రన్నింగ్‌లో ఉన్నప్పుడు చాలా ప్లస్ అయ్యిద్దండి. ఆర్టిస్ట్‌లకొకటి రిజర్వేషన్ దగ్గర. 2 హ్మ్. గుళ్ళల్లో. ఓకే. అసలు గుళ్ళో అయ్యగార్లు కూడా గుర్తుపట్టి మాట్లాడేసేవాళ్ళు. హ్మ్. చక్కగా పూజ చేయించేవాళ్ళు. మా ఓకే. ఆయనంట "నీతో గుడికెళ్తే చాలే ప్రసాదానికి లోటు లేదు" అని. ప్రసాదానికి లోటు లేదు. లోటు లేదు. దర్శనానికి లోటు లేదు. దర్శనానికి లోటు లేదు. ఓకే. అయితే ఇన్ని షెడ్యూల్స్ అసలు ఎలా మేనేజ్ చేసేవారు? అంటే డైలీ షూటింగ్ టైమింగ్స్ అనేవి ఎలా ఉండేవసలు? మామూలుగా అయితే 9-9 కాకపోతే చెన్నైలో 7-6, 7-2 ఇలా కూడా పెట్టేవాళ్ళు. అంటే హ్మ్. 7:00 షూట్ అంటే మేము 5:30కే వెళ్ళిపోయేది. హ్మ్. 5:30, 5:45కి సెట్‌లో ఉండేది మేము. సెట్‌లో ఉండాలి. యెస్. సో ఓకే. మేము 5 కన్నా బయలుదేరాలి. కాబట్టి నేను అమ్మకి బెడ్డింగు, పూజ కంపల్సరీ. హ్మ్. అప్పట్లో పూజ ఇంకా 40 నిమిషాలు పడేది. ఓహ్! బీభత్సం అన్నమాట. దేవుడిని హింస పెట్టేసేదాన్ని. సో, ఏ దేవుడన్నా కరుణించడా? అమ్మ మంచిగా అయిపోదా? అని ఒక స్వార్థం. లేదా అంతకు మించి ఏమీ లేదు. హ్మ్. కోట్లివ్వమని ఇంకోటి, ఇంకోటి కాదు. హ్మ్. సో, ఓన్లీ ఫర్ థాట్ సేక్ 3:00కి, 3:15కి లేసేదాన్ని. ఆ 3:15 అలార్మ్ ఒక 8 ఏళ్ళు అదే ఉండింది. 3:15కి లేచేవారు. 3:15 ఫిక్స్. ఇంకా మరీ లేట్ అంటే 3:45. అంతే. సో, 5:30 లోపు అమ్మకి బెడ్డింగ్, వంట, పూజ అన్నీ అయిపోయి 6:30 లోపు మేకప్ అయ్యి సెట్‌లో ఉండేదాన్ని. ఆ తర్వాత ఒకరోజు ఒక షూటింగ్, ఒకరోజు 2 షూటింగ్‌లు, ఒక్కొక్కసారి 3 షూటింగ్‌లు, రిటర్న్ 12కి కూడా వచ్చేది. ఒక్కొక్కసారి 3కో, 4కో వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి, స్నానం చేసి ఎళ్ళిపోయేది. అంతే. అంత బిజీగా, అంత మంచి వర్క్ అండి. హ్మ్. అసలు మామూలు వర్క్ కాదు. మళ్ళీ అలాంటి వర్క్ లైఫ్‌లో వస్తదో రాదో కూడా తెలీదు. 8, 9 ఇయర్స్ మాత్రం మామూలుగా చేయలేదు. వచ్చిన అవకాశాన్ని దేన్ని వదులుకోలే. బికాజ్ మామూలుగా అయితే నేను దాన్ని ప్యాషన్‌గా అనుకున్నప్పుడు వేరు. బట్ అమ్మ పడ్డ తర్వాత ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో మనకెవరు జాబ్ ఇస్తారు? అవును. ఎవరివ్వరు. ఏ జాబ్ వచ్చినా ఒక 10,000-15,000 వస్తది. నాకు 1,00,000 మినిమమ్ వచ్చేదండి. 1,00,000 అంటే అప్పట్లో చాలా హ్యూజ్ అమౌంట్. అవును. అమ్మకి ట్రీట్మెంట్‌కి 80,000-90,000 అయ్యేది. మా అన్నయ్య చదువుకునేవాడు. మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయ్. సో, ఇన్ని కలిస్తే తప్ప మేము అమ్మకి బిల్స్ కట్టడానికి అయ్యేది కాదు. అన్నయ్య అమౌంట్ పంపేవాడు.
నాన్నగారు ఇచ్చేవారు, మేము. అది హాస్పిటల్ కాబట్టి ఎంత డబ్బున్నా తక్కువే. కాబట్టి నేను వర్క్ ఆగకూడదు, ఇంకా 4 గింతలు చెయ్యాలి అని వేరే సీరియల్స్‌లో డబ్బింగ్స్ చెప్పేదాన్ని. సినిమాలకి డబ్బింగ్ చెప్పేదాన్ని. యాంకరింగ్స్‌కి వెళ్ళేదాన్ని. గెస్ట్ షోస్ ఉంటాయి గదా! దానికి కంపేరింగ్‌కి వెళ్ళేదాన్ని. సీరియల్స్ చేసేదాన్ని. అసలు అంటే నన్ను పని రాక్షసి అనేవాళ్ళు. ఇప్పుడు వర్క్ ఉంది అంటే చాలు. 10 నిమిషాల్లో ఎంత బాగోకపోయినా, ఏమైపోయినా 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను. ఓకే. అంత ఇష్టం వర్క్ అంటే. బికాజ్ ఇప్పుడు మీరు కోట్లిస్తే ఖర్చు పెడతారండి. లేదా ఇంకోటి, ఇంకోటి కాదు. బట్ పని వల్ల వచ్చే గుర్తింపు, మన మన ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఇంకా ఎవ్వరూ మీకు తెచ్చిపెట్టలేరు. ఇట్స్ అవును. ఓన్లీ యువర్ హార్డ్ వర్క్. అండ్ మీరు కంటిన్యూస్‌గా చేస్తేనే కదా మిమ్మల్ని మీరు నిలబెట్టుకుంటారు. అవునా కాదా? అవును. కాబట్టి ఎప్పుడు పని చేయాలి, పని రావాలి, అది ఎంతొస్తది, ఏమవుతది అనేది కాదు ఎప్పుడు కూడా. అన్నిట్లోనూ క్యాలిక్యులేటెడ్ కాదు. బట్ పని, కెమెరా, ఆ కెమెరా ముందు వర్క్ చేయడం, ఇంకా దాని మించిన హ్యాపీనెస్ అయితే ఏముండదండి. ఇంత అమ్మ సిక్ అయ్యి అలా ఉన్నా కూడా కెమెరా దగ్గరికెళ్ళాక మాత్రం అసలేమీ గుర్తుండదు. హ్మ్. ఏమైనా అయిపోనియండి, ఏం గుర్తొచ్చేది కాదు. అండ్ ఇప్పుడు అందరూ ప్రాంప్టింగ్ తీసుకుంటున్నారు. బట్ టిల్ టుడే నేను ఇప్పటి వరకు ఎప్పుడు ప్రాంప్టింగ్ తీసుకోలేదు. ఓహ్! అది ఒక పేజ్ డైలాగ్ ఉండనివ్వండి, 2 పేజీలు ఉండనివ్వండి, ఫర్ ష్యూర్ నేర్చుకొనే చెప్పేదాన్ని. నన్ను 'భార్యామణి' సీరియల్‌లో చిట్టి రోబో దా అని పిలిచేవాళ్ళు. ఓకే. ఒక్కసారి మా అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే చదువుతారో ఒక ఫ్లోలో వెళ్ళిపోయేదాన్ని నేను. దేవుడు ఇచ్చాడు, దాన్ని వాడుకోవాలి కదా మనం. మెమరీ ఇవ్వలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేం. బట్ మెమరీ ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు మనం పక్కకు పెట్టేయడం. కాబట్టి కెమెరా ఈజ్ లైఫ్. ఆ కమిట్మెంటే మేబీ యు ఆర్ ఇన్ వెరీ యెస్. గుడ్ సెట్. నాకు కమిట్మెంట్ అండి, బాధ్యత 2 కూడా చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్న వల్లే తెలిసింది. ఇప్పుడు ఎవరైనా పని చెప్పారనుకోండి, అది మనం చేస్తే పని. కానీ మనం ఫీల్ అయ్యి చేస్తే బాధ్యత. దేర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అవును. కాబట్టి మా అమ్మ నాకేదో పని చెప్తే నేను చేయడం అనేది ఎప్పుడూ లేదు. ఎప్పుడూ దట్స్ మై వర్క్ అని నేను ఫీల్ అయ్యే చేసేదాన్ని.